గాయస్ ఇవాళ అయితే 59th డే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి మనం అయితే ట్రైన్ తీసుకెళ్తుంది, లోకల్ ట్రైన్ ఉంటుంది, అదైతే తీసుకెళ్తుంది. ఇక్కడ ఇన్సిడెంట్ జరగడానికి గల రీజన్ టీబీఎం మిషన్ కదా. అయితే టీబీఎం మిషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక మోడల్ అయితే పెట్టినరు. అది మీకు నేను చూపిస్తుంటే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టీబీఎం మిషన్. టీబీఎం అంటే టన్నల్ బోరింగ్ మిషన్, అంటే సొరంగాలు చేసుకుంటూ పోతుంది అన్నట్టు. దీని డయా ఎంత ఉంటుంది అంటే 9.2 మీటర్స్, అంటే దాదాపు మనం 3 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో అంత దీని డయా ఉంటది. సో ఇది ఏం చేస్తా అంటే గుట్టని తొలుచుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటుంది అన్నట్టు. దీని కాస్ట్ ఎంతనో ఎరగనేనా మీకు? దీని కాస్ట్ వచ్చేసి 150 నుంచి 200 కోట్లు ఉంటదట. ఈ మిషన్ తయారు చేసి తీసుకొచ్చి ఉండదు, దీన్ని ఇక్కడనే సెట్ చేస్తారు. అన్ని పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడనే సెట్ చేస్తారు. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారనంటే ఇక్కడనే డిస్మాంటల్ చేసేస్తారు. ఇక వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హెడ్ భాగం ఉంటది కదా, ఆ హెడ్ ను అక్కడనే అంటే తోడేసేసి అందులోనే కప్పేస్తారు అన్నట్టు. ఈ మిషన్ ని 40,000 కిలోల బరువు అయితే ఉంటది. ఇది దాదాపు ఒక 120 మీటర్ల పొడవు అయితే ఉంటది. ఇది అసలు దీన్ని కట్ చేయడానికి వీలు లేకుండా ఉన్నది, గ్యాస్ కట్టలతోనే కట్ అవుతుంది. ఒక మీటర్న్నర పొడవు ఉండేటటువంటి రాడే మనకు 6 మనుషులు బట్టి లేపుతగానే లేస్తలేదు, అంత బరువు ఉన్నది. ఇది ఫిబ్రవరి 22, 2025 నాడు ఉదయం 8:30 గంటలకి ఇన్సిడెంట్ జరిగింది కదా. అసలు ఈ ప్రాజెక్ట్ ను ఎందుకోసం స్టార్ట్ చేసిండ్రు, ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం మా రెస్క్యూ ఆపరేషన్ ఇంత డిలే కావడానికి కారణం ఏంటిది, అసలు ఎన్ని సవాళ్ళు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియో చేస్తా. సో ఒక 4-5 రోజులలో ఆ ఫుల్ వీడియో అయితే నేను చేస్తా. వీడియో గిట్టగా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.